దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క అక్టోబర్ మాసం మొదటి ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు వారి నామంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మీ మహోన్నతమైన ప్రేమ చేత, కృప చేత మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు. మా జీవితాల్లో ఇచ్చినటువంటి మరి యొక్క మాసం ప్రభు అక్టోబర్ మాసం మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించినారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రభా నేను నీ బిడ్డలంగా ప్రభానని మీ సన్నిధిలో మేము చేరి ఉంటుండగా మీరు మాతో ఉండి ప్రభా మా యొక్క ఆరాధనను మీరు అంగీకరించమని మిస్తున్నా ప్రార్థన చేస్తుంటున్నాం. గడిచిన కొద్ది వారాలుగా ప్రభా మరి యోహాను సువార్తను ప్రభా అధ్యాయం వెంబడి అధ్యాయము ధ్యానం చేయడానికి మీరు చూపు వచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నేను యొక్క ఉదయకాల సమయంలో కూడా వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండి నేను వాక్య ధ్యానము మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండమని ఉంచమని మిషన్లో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే ప్రభా నేను ప్రభా అవసరతలో ఉన్నారు, ప్రభా అనారోగ్యంతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, ప్రభా మరి దుఃఖంతో ఉన్నారు, ప్రభా వారిని ఆదరించమని మిషన్లో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ఉదయకాలపు ఆరాధన ప్రభు మీరు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని మా సంఘ బిడ్డలందరినీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం వినుచున్న వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీ ప్రత్యేకమైన పరలోకపు దీవెనతో దీవించి నడిపించమని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని కీర్తనలను పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిస్తాము. కొన్ని కీర్తనలు పాడుకుందామండి. యేసయ్య నామము నా ప్రాణ రక్ష.
దేవుని గ్రంథంలో నుండి 84వ కీర్తన చదువుకుందాం. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోగులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడుమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును రక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.
దేవుని బిడ్డలారా, మన యొక్క సంఘంలో ఒక విచారకరమైన సంఘటన జరిగినది. అది ఏమనంటే సహోదరులు కైలా జాన్ సుబ్బారావు గారు గత 1.5-2 సంవత్సరాలుగా మన సంఘంలో ఆరాధనకు వస్తున్నారు. వారు గడిచిన వారంలో వారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు. వారు యవనస్తులుగా ఉన్నారు. వారి యొక్క పిల్లలు చిన్నవారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు. మరి ఈ యొక్క అకాలమైనటువంటి మరణానికి ఎంతగానో చింతిస్తూ ఉన్నాం. వారి యొక్క కుమారులు ఇద్దరు కూడా మరి ప్రభు వారిని సంరక్షించి పోషించి వారిని పెద్ద చేయనట్లుగా ఆ కుటుంబం సహోదరి సుజాత మరి వారు ప్రభువుల్లో ఆదరించబడినట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతూ ఉంటున్నాను. ప్రభు ఆ కుటుంబానికి మెండైన దీవెనలను అనుగ్రహించును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇటు రీతిగా ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైన పాట పాడినటువంటి పాప జాస్మిన్ బట్టి కూడా ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. మనం యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 13వ అధ్యాయంలో మనము మొదటి వచనం నుండి 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములను తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించారు. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడగు ఇస్కరియోతి యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగినేడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా త్రియక దేవుడు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి ఈ యొక్క వాక్య ధ్యానం మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం. 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులకు మరి చూపెట్టినటువంటి గొప్పదైనటువంటి మాదిరిని ఇక్కడ మనము చూడగలం. మరి ఈ యొక్క 13వ అధ్యాయం మరి పస్కా పండుగను ఆచరించినప్పుడు ఆ రాత్రికాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మరి మాట్లాడినటువంటిది, ఆ డిమాన్స్ట్రేట్ చేసినటువంటి వారికి అందరికి కూడా మాదిరి చూపించినటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇది గొప్పదైనటువంటి మరి అధ్యాయానికి మనము ఒకవేళ పేరు పెట్టినట్లయితే యేసు ప్రభువారు మరి అంతం వరకు కూడా ఆయన వారిని ప్రేమించారు. ప్రేమలో ఉన్న తగ్గింపును గురించి
మనం ఇక్కడ చూడగలం. దయచేసి ఈ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే లూకాసు వార్త మరి 22వ అధ్యాయంలోనికి మనం వెళ్ళవలసిన వారం ఉంటున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ వారు శిష్యులు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. 22వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చూసినట్లయితే వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. దయచేసి చూద్దాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వాని వలె ఉన్నాను. సరిపోతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ చాలా చక్కగా మరి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. శిష్యులు మనలో గొప్పవారు ఎవరు అనే విషయాన్ని తర్కించుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు వారికి బోధించినటువంటి బోధన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి వారి ముందు ఆయన మరి డిమాన్స్ట్రేట్ చేసిన ఈ డిమాన్స్ట్రేషన్ని మరి ఆ యొక్క పస్కా దినమందు ఆ ప్రభు బలకు మరి ఆయన స్థాపించే ముందు ఈ యొక్క పస్కాను ఆచరిస్తున్న సమయంలో యేసు ప్రభువారు మరి వారి ముందు ఈ యొక్క మరి ఆయన వారి యొక్క పాదములను కడిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఈ యొక్క గొప్పదైనటువంటి సత్యం మరి నేటి దినాన ఈ యొక్క యేసు ప్రభువారు మరి శిష్యుల పాదములు కడిగినటువంటి ఈ యొక్క డిమాన్స్ట్రేషన్ని మరి నేటి దినాన దీన్ని చాలామంది ఒక సెర్మోనియల్ డిమాన్స్ట్రేషన్గా చేయటం చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘాల్లో, క్యాథలిక్ సంఘంలో ప్రాముఖ్యంగా, తర్వాత కొన్ని డినామినేషనల్ సంఘాల్లో, మరి కొన్ని ఇండిపెండెంట్ సంఘాల్లో కూడా ఈ యొక్క మరి పస్కా లేక ఈ యొక్క ఈస్టర్ దినమునకు ముందు దినమందు రాత్రికాల సమయంలో ప్రభు బలను ఆచరిస్తూ మరి చాలామంది శిష్యుల పాదములు లేక అక్కడ ఉన్న సంఘస్థుల యొక్క పాదాలు కడిగేటువంటి ఆ యొక్క సెలబ్రేషన్ని దాన్ని ఒక ఆచారంగా వ్యవహరించడం మనం చూస్తూ ఉన్నాం. అది చాలా సంఘాల్లో ఉండటం మనం గమనించగలం. కానీ ఈ యొక్క ఉదయ సమయంలో మరి అటువంటి సెర్మోనియల్ ప్రాక్టీస్ కాదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి స్పిరిచువల్ లెసన్ని ఇక్కడ ఇవ్వటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి సెర్మోనియల్ ప్రాక్టీస్ ఉంటే దానిని నేను విభేదిస్తున్నానని నేను ఎంతమాత్రం కూడా చెప్పటం లేదు. ఎందుచేతనంటే అది మంచి అనుభవం కూడా ఉంటుంది. మరి మొట్టమొదటిసారిగా నేను ఒక మరి లీడర్స్ మీటింగ్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ మరి ప్రభు బల కొరకు సిద్ధం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి మరి నాయకులు ఈ యొక్క సెర్మోనియల్ ప్రాక్టీస్ని అక్కడ వారు ఇంప్లిమెంట్ చేశారు. అది నాకు మొట్టమొదటిసారిగా నేను మరి ఆ యొక్క సెర్మోనియల్ ప్రాక్టీస్లో పాల్గొన్నప్పుడు నాకు నిజంగా ఒళ్ళు గగర్పొచ్చట్టుగా అనిపించింది. అంతవరకు కూడా ఎవరు నా పాదములు కడగలేదు, నా పాదములు ముట్టుకోనలేదు. కానీ మరి ఆ నాయకులైన వారు, మరి మంచి పేరు కలిగినటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి నాయకులైన వారు పాదములు కడుగుతున్నప్పుడు మరి ఎంతో నేను ఒక విధమైనటువంటి భావోద్వేగానికి, ఒక విధమైనటువంటి పులకింతకు మరి గురయ్యాను అనే విషయాన్ని మరి మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క మరి శిష్యుల పాదములను కడిగేటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి మాదిరిని వారి దగ్గర ఉంచటం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక బైబిల్ కాలేజ్ ఉంది, లింకన్ క్రిస్టియన్ యూనివర్సిటీ అనేటువంటి ఒక సెమినరీలో, లింకన్ క్రిస్టియన్ యూనివర్సిటీ అనేటువంటి సెమినరీలో వారు ఆ యొక్క గ్రాడ్యుయేషన్ టైంలో కమెన్స్మెంట్ సెరమనీలో మరి వారి దగ్గర పట్టభద్రులైనటువంటి ఆ యొక్క పట్టభద్రులకు వారికి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తూ దాంతోపాటు వారికి ఒక టవల్ కూడా ఇస్తారట. మరి ఆ టవల్ ఎందుకనంటే నీవు లోకానికి నీ యొక్క స్కిల్ని
ప్రచుర చేయటానికి వెళ్ళట్లేదు, కానీ నీవు పరిచర్య చేయుటకు వెళ్తున్నావు అని వారు గుర్తుపెట్టుకోవటానికి వారి యొక్క మార్క్స్ మేమో, వారికి డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఒక టవల్ను కూడా వారు ఇస్తారని చెప్తూ ఉంటారు. మరి ఇది నిజమే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద డిప్లొమా మార్క్స్ ది completion of an educational milestone. The towel signifies a lifetime service to which the graduate commits. మరి జీవితకాలం అంతా కూడా ఈ పరిచర్య కొరకు మరి ఈ యొక్క పట్టభద్రుడు సమర్పించుకున్నాడు అనేటువంటి ఆ యొక్క నినాదంతో మరి యొక్క టవల్ ఇవ్వటం అనేది మరి వారికి ఒక క్రమంగా ఉన్నది అనే విషయాన్ని మనము మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి చూపెట్టినటువంటి యొక్క మాదిరిని ఈ లోకంలో అనేక మంది అనేక రీతిలుగా ఆచరిస్తుంటున్నారు. ఈ ఉదయ సమయంలో మరి మనము ఎలాగున ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి, ఈ యొక్క వాక్య భాగాన్ని మరి దైనందిన జీవితంలో మరి పరిశుద్ధుల యొక్క పాదములను కడుగు అనుభవంలో మనం ఎలా ఉండాలి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని ఆత్మీయమైన తలంపులను మీ ముందుంచాలని నేను ఆశపడుతుంటున్నాను. మొదటి సూత్రం మన ఇక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి మరి మాటల్లోనే కనిపిస్తూ ఉన్నది. యేసు ప్రభువారు ఆయన ఒక గొప్ప మాట చెప్పినారు. 13వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే, లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారిని కింద ఫుట్నోట్లు ఏమని ఉంటుందంటే వారిని సంపూర్ణముగా ప్రేమించునని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పరచుకున్న వారిని, తాను ఎరిగిన వారిని ఆయన ప్రేమించారు. ఎలా ప్రేమించారంటే సంపూర్ణముగా ప్రేమించారు అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, తన యొక్క శిష్యులైన వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ 34వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చినాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. నేను ఇక్కడ చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు రెండు గొప్పదైనటువంటి సంఘటనల మధ్యన ఈ యొక్క మరి శిష్యుల పాదములు శిష్యుల పాదములు కడుగుచున్నటువంటి ఆ సందర్భాన్ని ఆయన తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించాడు, శిష్యులను ప్రేమించాడు, మంచేత పాదములను కడిగి ఉన్నాడు. తిరిగి శిష్యులకు ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరు నా శిష్యులు కనుక మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని మరి యేసు ప్రభువారు ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క కాళ్ళు కడిగే ప్రోగ్రాం ఏంటండి, కాళ్ళు కడిగేటువంటి యొక్క పరిచర్య ఏమిటండి అని మనం ప్రశ్నించినట్లయితే, యూదుల యొక్క సంస్కృతిలో ఎవరైనా మరి ఒకరిని ఆ యొక్క విందుకు మరి పిలిచినట్లయితే వాళ్ళ యొక్క సంస్కృతిలో వారు స్నానం చేసి వస్తారు. అయినప్పటికి కూడా మరి మార్గమధ్యంలో ఉండేటువంటి ఆ యొక్క డస్ట్ని బట్టి వారి కాళ్ళు మురికవుతాయి, వస్త్రాలు మార్చుకుంటారు. ఒక్కొక్కసారి మరి ఆ యొక్క విందు సాలలో ప్రవేశించేటప్పుడు మరి వారి పాదములను కడుగుతారు. వారి పాదములను ఎవరు కడుగుతారంటే, ఆ ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తి మరి తన యొక్క దాసుని, వారింట్లో ఉన్నటువంటి దాసులను లేకపోతే బానిసలను మరి వారికి ఈ పని పురమాయిస్తారు. ఏ పని అప్పచెప్తారంటే, అయా పలానా గెస్ట్ వచ్చారు, పలానా స్థలం నుండి వచ్చారు, ఈరోజు రాత్రి జరిగేటువంటి మన విందులో పాల్గొంటున్నారు, వారు పలానా గదిలో ఉన్నారు, దయచేసి మరి వారి పాదములను శుభ్రం చేసి విందులోనికి తీసుకురండి అని మరి చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అది ఒక అతిథిని ఘనపరిచే విధానం, ఒక అతిథిని గణపరిచే విధానం ఏమిటంటే, ఆ ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి తన ఇంటికి పిలిచి తన ఇంటిలో ఉన్న పనివారి చేత అతిథులను వారి పాదములు కడగటం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి తన దూతలను పంపించి శిష్యుల పాదములు కడగాలి. ఆ యొక్క ఎనాలజీని మనం స్ట్రిక్ట్ సెన్స్లో మనం తీసుకున్నట్లయితే అలా కడగాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఎలా కడుగుతున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తానే దాసుని వలె
ఆయన తను తాను తగ్గించుకొని తన యొక్క శిష్యుల పాదములు కడగటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ మనకి కనిపించేది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు స్వభావం కనిపిస్తూ ఉన్నది. ప్రేమించేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణము ఏమిటి అంటే తగ్గించుకునేటువంటి స్వభావం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపుని గురించి ఆయన తానే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్పదైన మాట చెప్పారు. మరి మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 44-45 వచనాలు. ఇదే సందర్భంలో మార్కు మరి రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని చెప్పినారంటే మనుష్య కుమారుడు మరి పరిచర్య చేయుటకు రాలేదు కానీ, దయచేసి చూద్దాం 44 వచనం, 10వ అధ్యాయం 44 వచనము. వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన. 2 మాటలు కలిపివేశారు ఇక్కడ. దీని సందర్భాన్ని మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళినప్పుడు యోహాను సువార్తలో మరి పేతురు యొక్క స్టేట్మెంట్స్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ 2 మాటలు కూడా పేతురు ఎందుకు కలిపాడో మనకు అర్థమవుతుంది. మరి ఏమని చెప్తున్నాడంటే అనేకులు ఆయన పరిచారము చేయుటకు రాలేదు కానీ, ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. మనము నేటి దినాన ఈ లోకములో అనేకమైన మత గురువులు ఉన్నారు, అనేక మంది మరి ఆ యొక్క మత ప్రచారకులు ఉన్నారు, అనేక మంది వారి మతానికి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ వారు అధికారులుగా, ఆ మత పెద్దలుగా, ఆ మత ఆచార్యులుగా, ఆ మత అధిపతులుగా లేక పీఠాధిపతులుగా లేక ఆ మతానికి సంబంధించిన వారు ఈ లోకంలో అనేకమైన మతాలు ఉన్నాయి, మత అధికారులు ఉన్నారు. సహజంగా ఒక అధికారి, ఒక అధిపతి, ఒక మరి గురువు అతడు ఏం చేస్తాడు అని అంటే పరిచర్య చేయించుకుంటాడు. లోకమంతా కూడా మనం చూసినప్పుడు కనపడేది అదే. ఒక వ్యక్తి మరి దైవ సేవకుడుగా కనిపించినప్పుడు దైవ సంభూతుడని తలంచి పరిచర్య చేస్తే బాగుంటుందని తలస్తారు, పరిచర్య చేయించుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమంటున్నారంటే నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ నేను పరిచారము చేయుట కొరకు వచ్చి ఉన్నాను. దట్స్ ద కాంట్రాస్ట్. ఇదే లోకపు తత్వానికి మరి మరి దైవ తత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసమైనది. పరిచారము చేయుటకు నేను వచ్చినాను, పరిచారము చేయించుకున్నట్టుకు నేను రాలేదు. దానితో కలిపి ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దాసుడుగా అమ్మబడిన వాడు ఎలాగున బానిస ఉంటాడో ఆ రీతిగా ఆయన తాను తగ్గించుకున్నారు. ఆయన పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ శిష్యుల పాదములను కడగటం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన తను ఎందరు ఏర్పాటు చేసుకున్నాడో వారి యొక్క పాదములను ఆయన కడిగేటువంటి దేవుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? తమ పాదములను కడిగించుకునేటువంటి దేవుళ్ళు ఉన్నారు, మరి దేవతలు ఉన్నారు, లేకపోతే ఆ యొక్క అధికారులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. భీమవరంలో ఒక క్రైస్తవ మరి అధిపతి గారే ఉన్నాడు. మరి ఆయన్ని ఏదో గురువు గారు, అయ్యగారు అంటారు. ఈయనకి ఎప్పుడు కూడా పాలతో ఆయన తను అభిషేకం చేయించుకుంటాడు. ఆయన మీద పాలు పోసి ఆయన అభిషేకం చేస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి లోకపు విధానం అది లోకపు విధానం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నది ఏంటంటే నేను పరిచారము చేయుటకు వచ్చి ఉన్నాను, పరిచర్య చేయించుకున్నట్టుకు నేను రాలేదు అని చెప్తుంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేటులో, పాదములను కడుగుటలో ఆయన ఎంతగా తగ్గించుకున్నారో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దయచేసి చూడండి. మరి 6వ వచనం నుండి మనం చదివినట్లయితే 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఇలా కనిపిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10. ఆయన దేవుని
స్వరూపము కలిగిన వాడై ఉండి ఉమ్, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఉమ్. మనుషుల పోలికగా చూడండి, దేవుని స్వభావం విడిచిపెట్టాడు. ఆయన ఎలా వచ్చాడు? మనుష్యుల పోలికగా పుచ్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజల నిమిత్తం ఆయన చూపించిన ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమలో నుండి పెళ్లి ఊపికి వస్తున్న తగ్గింపు కనిపిస్తూ ఉన్నది. తన తాను తగ్గించుకుంటున్నాడు. ఎలాగంటే అనేకుల కొరకు విమోచన క్రయధనం ఒకటి కొరకు ఆయన తను తాను తగ్గించుకుంటున్నాడు. ఇదంతా గొప్ప మాట అండి. అయితే యేసు ప్రభువారు ఆయన్ను ఎలాగని హెచ్చించినారో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభువారు పాదములు కడుగుచున్నప్పుడు మరి పేతురు కంగారు పడ్డాడు, చాలా తొందరపడ్డాడు. ఎందుచేతనంటే పేతురు యేసు ప్రభువారిని గురించిన ఒప్పుకోలు గొప్పదైనటు ఒప్పుకోలు, నీ జీవం గల దేవుని కుమారుడు, సజీవుడు దేవుని కుమారుడు అని చెప్పాడు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని చెప్పాడు. నీవు జీవపు మాటలు గలవాడు, నేను ఎక్కడికి వెళ్తాను నీ దగ్గర నుండి అని చెప్పాడు. అటువంటి ఈ పేతురు మరి ఆ యొక్క ఒప్పుకోలు చేసినటువంటి పేతురు యేసు ప్రభువారు తన పాదములు కడుగుచున్నప్పుడు భయపడ్డాడు, కంగారు పడ్డాడు, తొందరపడ్డాడు. చెప్తాడయ్యా, మీరు నా పాదములు ఎన్నటికి కూడా కడగకూడదని చెప్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు చెప్తున్నారయ్యా, అతనికి అర్థం కాక మాట్లాడుతున్నాడు. ఒకవేళ మరి నీ పాదములు కడగకపోతే మరి ఈ యొక్క కార్యక్రమంలో పాలు లేదు. ఎందుకు చెప్పారు యేసు ప్రభువారు ఆ మాట? దయచేసి చూద్దాం. నేను చేర్చినది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పెను. నీవు పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అని 8వ వచనము. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ మోడల్, నేను మీ ముందు ఉంచుతున్నటువంటి ఈ మాదిరి ఏదైతే డెమాన్స్ట్రేట్ చేస్తున్నానో దీనిలో నువ్వు పాల్గొకపోతే నీకు పాలు లేదు. యు విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ మై ప్రోగ్రామ్. ఇక్కడ చాలాసార్లు కడగనెడలా పాలు లేదంటే పాప క్షమాపణ గురించి ఆ యొక్క ఎలగారికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు, ఒక సాదృశ్య రూపమైన వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం అది కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవం ఏమిటంటే మీరు ఈ యొక్క నేను చేసేటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో నేను ఏ మోడల్ని అయితే మీ ముందు ఉంచుతున్నానో ఈ మోడల్లో మీరు ఫిట్ కాకపోతే, మీరు ఇమ్మడకపోతే నా యొక్క పరిచర్య మోడల్లో మీకు పాలు లేదు. అది అర్థం. ఏ మోడల్ అది? శిష్యుల యొక్క పాదములను కడిగే మోడల్. ఏ మోడల్ అది? శిష్యులను ప్రేమించే మోడల్. ఏ మోడల్ అది? శిష్యులను అంతం వరకు ప్రేమించే మోడల్. ఏ మోడల్ అది? అది దేవుడు ఆయన దేవుని స్వభావం కలిగిన వాడుగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనిషిని ఆకారంలో వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని శిలువ మరణం పొందిన మోడల్ అది ఆ మోడల్. తగ్గించుకున్న మోడల్ దిస్ ఇస్ కాల్డ్ ఎన్ ఇన్కార్నేషనల్ మోడల్. పేతురు, నీకు ఇప్పుడు అర్థం కాదు. నీవు ఇందులో నేను నీకు అప్పచెప్పబోయే పరిచర్యలో నీవు పాలు పొందాలి అని అంటే నువ్వు కడిగించుకోవాలి. నీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. పేతురు అద్భుతంగా తర్వాత ఆయన రాస్తాడండి. తాను ఆ యొక్క యోహాను పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో అద్భుతంగా రాస్తాడండి. మన యొక్క యేసు క్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటన కొరకు ఆయన సందేశాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ సందేశాన్ని ఏ మోడల్లో, ఏ క్రమంలో, ఏ విధానంలో ఆయన ఈ లోకంలోనికి తీసుకుని వెళ్ళాలో అది కూడా ఆయన రాసి ఉన్నాడు.
సంఘము ఎలాగున ఉండాలో కూడా అక్కడ రాసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మోడల్ అర్థమవుతుందా? ఈ మోడల్ అర్థమవుతుందా మీ జీవితంలో? ఈ మోడల్ అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ మోడల్ అర్థం కాకపోతే చాలా విచారం. నేటి దినాన మనకి సువార్తను గురించిన కంటెంట్ ఉన్నది, సువార్తను గురించినటువంటి ఆ యొక్క కంపాషన్ ఉన్నది, కానీ సువార్తకు కావాల్సినటువంటి ఆ మోడల్ లేదు మన దగ్గర. ది ఇన్కార్నేషనల్ మోడల్. యూ హ్యావ్ టు అడాప్ట్ దిస్ మోడల్. నీ జీవితంలో సువార్త ప్రకటన కొరకు ఇదే విధానంలో వెళ్ళాలి. లోకపు విధానంలో నువ్వు సువార్తను ప్రకటించలేవు. చాలా కాలం క్రితం మరి ఒక ఆయన చెప్పాడండి నాకు, 30 సంవత్సరాల క్రితం, క్రిస్టియానిటీ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. యూ క్రిస్టియన్స్ డూ నాట్ నో హౌ టు మార్కెట్ ఇట్ అని చెప్పాడు. నిజంగా నేడు దినాన ఈ ప్రాస్పరిటీ గాస్పుల్ వాళ్ళు క్రిస్టియానిటీని, క్రైస్ట్ని ఒక ప్రోడక్ట్గా అమ్మటం చూస్తూ ఉన్నాం. అది బిబ్లికల్ మోడల్ కాదండి. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఒకవేళ సువార్తను, నేను ప్రకటించే సువార్తను కాక ఇంతకు వేరే మోడల్లో ఉన్నట్టు సువార్తను మీరు వినండి, క్రైస్ట్ని ఒక ప్రోడక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే మీకు తెలియచేస్తున్నాను, దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్ us ఫ్రమ్ us. దట్స్ నాట్ వాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ us. గాడ్స్ మోడల్ ఫర్ us టు లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఇక్కడ పేతురుతో చెప్తున్నాడు, ఇది నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో నాతో పాలు లేదని చెప్తున్నప్పుడు పేతురు ఆయన అంటున్నాడు, నా కాళ్ళు, నా చేతి కాళ్ళు మాత్రమే కాకుండా నా తలను, నా చేతులను కూడా కడగమని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారయ్యా, స్నానం చేసిన వాడు పవిత్రుడు, కాళ్ళు మాత్రమే కడుక్కుంటాడు. మరి వాళ్ళ యొక్క కల్చర్ని యేసు ప్రభువారు అక్కడ మరి తెలియచేస్తూ, మీలో ఒకడు పవిత్రుడు కాడు, అంటే మీలో ఒకడు స్నానం చేసిన వాడు కాడు అని చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే ఇస్కరియోతు యూదా గురించి చెప్తున్నాడు. మీరందరూ పవిత్రులే, కానీ ఒకడు పవిత్రుడు కాడు, స్నానము చేయలేదు కానీ విందులో ఉన్నాడు అని చెప్తుంటున్నారు. అతడు ఎలాగునా వెళ్ళిపోయాడో మనము చూస్తూ ఉన్నాం. పంపబడిన వారు క్రీస్తువలే పనిచేయుటకు పంపబడుచున్నారు. ఇప్పుడు పేతురు ఆ బోధను అర్థం చేసుకోలేదు, కానీ విధేయత మాత్రం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క మోడల్లోనికి మనం వచ్చామా? మనం తగ్గించుకుంటున్నామా? పరిచర్య కొరకు తగ్గింపు స్వభావం కలిగిన వారంగా ఉంటున్నామా? ఇక్కడ యేసు ప్రభువారు అలా చేసిన తర్వాత ఆయన చెప్తున్న మాట దయచేసి చూడండి. ఆయన ఏమి చెప్తున్నారో, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? మనం కాంటెక్స్ని లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూచున్నాము. మీలో ఎవరైనా ప్రముఖుడిగా ఉండాలంటే అతడు దాసుడిగా ఉండాలి. ఎంత దాసుడిగా ఉండాలో ఆయన తెలియచేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, నేను చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు చేయడం న్యాయమే. కాబట్టి చూసారా, యేసు ప్రభువారు చెప్తున్నారు, అయ్యా మీరు నన్ను బోధకుడు అని పిలుస్తూ ఉన్నారు, నన్ను ప్రభు అని పిలుస్తూ ఉన్నారు. మీకు ఆ యొక్క రెవల్యూషన్ ఇవ్వబడ్డది, నేను మెస్సయ్యను అనేటువంటి రెవల్యూషన్ మీకు ఇవ్వబడ్డది. అందుకు నన్ను సరైన రీతిలోనే పిలుస్తూ ఉన్నారు. మీరు ఆ యొక్క విధేయత మార్గంలో వెళ్తూ ఉన్నారు, సంతోషం. కానీ మీరు జ్ఞాపం చేసుకోవాల్సిన ఓ ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మీరు కూడా ఇదే మార్గంలో వెళ్ళాలి. దయచేసి చూడండి మరొకసారి నేను కాబట్టి మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. సరిపోతుందండి. మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తుని. ఓ శిష్యులారా,
పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, నతనయేలు మీరు జ్ఞాపం చేసుకునండి. మిగిలిన శిష్యులైన వారు మీరు జ్ఞాపం చేసుకునండి. తోమా జ్ఞాపం చేసుకో. మీరు కూడా ఇదే మోడల్లో వెళ్ళాలి. ఇక్కడ వెంటనే కింద నేను అనుకుంటున్నాను, మరి ఇస్కరియోతు యూదా ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఈ మోడల్లోకి రావాలి. నేను దేవుడను, దేవదేవుడను, శరీరధారిగా వచ్చినాను. నేను మరి పరలోకపు మహిమను విడిచి ఈ లోకంలోనికి రిక్తుడిగా వచ్చాను. నేను ప్రాయశ్చిత్త బలిగా అప్పగించుకోబోతా ఉన్నాను. నేను మీ ముందు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాను. ఎలాగ తగ్గించుకున్నానో మీరు చూచినారు. ప్రజలు నాకు అధికారమును అంటకట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను అధికారాన్ని తీసుకోలేదు. నేను అడవిలోనికి పారిపోయినాను, దూరంగా వెళ్ళిపోయినాను. నేను ప్రభువు నాకు అప్పగించినటువంటి పనిని మాత్రమే నేను జరిగించి ఉన్నాను. తను నన్ను రిక్తునిగా చేసుకున్నాను. తండ్రితోని సహవాసానికి ప్రాధాన్యతని ఇచ్చిన్నాను. కాబట్టి మీరు కూడా ఇలాగుననే ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు అంటున్నారు. మీరు కూడా ఈ మోడల్నే, ద ఇన్కార్నేషనల్ మోడల్, తగ్గించుకున్నటువంటి ఈ యొక్క పద్ధతిలో మీరు కూడా వెళ్ళాలి. మీరు శిష్యుల పాదములు కడగాలి, ఒకరి పాదములు ఒకరు కడుక్కొనాలి. మీరు కూడా నేను ఎలాగైనా మిమ్మల్ని అంతం వరకు ప్రేమించినానో మీరు కూడా ఒకరినొకరు అంతం వరకు ప్రేమించుకోవాలి. ఈ ప్రేమించుకునేటువంటి ప్రేమను డిమాన్స్ట్రేట్ చేసేటువంటి ఈ క్రమంలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, శిష్యుల పాదములు మీరు కడగాలి అని చెప్తుంటున్నా. దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్తుంటున్నప్పుడు ఇస్కరియోతు యూదాకు అర్థమైపోయింది. ఇస్కరియోతు యూదా మరి రాడికల్ మూమెంట్ నుండి వచ్చాడు. అతడు తీవ్రవాదిగా ఉన్నాడు. అతడు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. వారి యొక్క అనుచరులు జెలట్స్ అనేటువంటి జెలోతులు అనేటువంటి ఆ యొక్క గుంపు నుండి వచ్చాడు. అతనికి అర్థమైపోయింది, ఇదేంటి సింహంలా బతకాలనుకున్నాను, కత్తితో జయించాలనుకున్నాను, కానీ ఈయన ఏదో మంచి బోధ చేస్తున్నాడు కాబట్టి, ప్రజలందరూ కూడా ఈయన వెళ్తున్నారు కాబట్టి మరి దీన్ని ఒక విధంగా రాజకీయంగా వాడుకోవాలనుకున్నాను. ఈ రాజకీయ పందాలో యేసు ప్రభువుని నేను విమర్చాలనుకున్నాను. ఆయనను రాజుగా చేసి నేను ప్రధానమంత్రిగానో ఆర్థిక మంత్రిగానో ఉందామనుకున్నాను. ఇదేంటి మొత్తం అంతా బెడ్స్ కొట్టింది. ఈయన మా పాదములు కడగటం ఏమిటి? ఈయన మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి అని చెప్పడం ఏంటి? దిస్ ఇస్ ఆల్ ట్రాష్ ఫర్ మీ. దిస్ ఈజ్ ఆల్ ట్రాష్ ఫర్ మీ. ఐ కెనాట్ ఫిట్ ఇన్ టు దిస్ ఇన్కార్నేషనల్ మోడల్ ఆఫ్ మినిస్ట్రీ అని తలంచాడు. పెద్దవాడిగా ఉన్న వారు తక్కువ వారుగా కనపరుచుకుంటాం కష్టము, ఇది కాదు. మనకు కూడా చాలా సహజం కదండి. చిన్నవారు తక్కువవారు పెద్దవారుగా పరుచుకుంటాం చాలా సహజం, మానవ సహజం. అది మానవ సహజం. ఓకే, a humble man wants to become a big man. It's so common. We want all of us who are around us, we want them to treat us like boss, but we don't want to be treated as servants. కష్టం అది. కానీ ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, మీరు ఈ పద్ధతిలోకి రావాలి. మీరు ప్రేమించటం మాత్రమే కాదు, కానీ ప్రేమను వ్యక్తం చేయటానికి కావాల్సిన తగ్గింపు మీలో ఉండాలి. మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కొనాలి. పాదములు కడుగుట తేలిక, కానీ ప్రేమించి తగ్గించుకొని పరిచర్య చేయుట అది కష్టమైనది. దానిలో ప్రేమ ఉన్నది, తగ్గింపులో ప్రేమ ఉన్నది. తగ్గించుకుని పరిచర్య చేయుటకు ప్రేమ కావాలి. తగ్గించుకునేటకు చాలా కాలం నేను కూడా తలంచాను. తగ్గించుకోవడానికి సాక్రిఫైస్ కావాలని తలంచాను. తగ్గించుకోవడానికి సాక్రిఫైస్ కాదు, తగ్గించుకోవడానికి ప్రేమ కావాలి. when our hearts are filled with love, we know how to humble ourselves. సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది ఈ మోడల్లో ఫిట్ అయ్యారండి. సిటీ స్టడ్
ఒక గొప్పదైనటువంటి మిషనరీ. ఆయన ఎంతో ధనికుడు. ఈ రోజున నేటి దినాల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదండి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో మనం అద్భుతంగా మరి చూస్తూ ఉన్నాం కదండి. అటువంటి క్రికెట్ మ్యాచెస్లో ఒక మరి నోన్ బ్యాట్స్మెన్గా ఉండేవాడు సిటీ స్టార్ట్. 150-200 సంవత్సరాల క్రితం వారి ఆస్తిని పంచితే అప్పట్లో 5 లక్షల రూపాయలు వచ్చింది మన విలువ ప్రకారం. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వచ్చుంటుంది. వెల్ వర్స్డ్ మ్యాన్, వర్ది మ్యాన్, వెల్తీ మ్యాన్. ప్రభువారు ఆయనను పరిచర్యకు పిలిచినప్పుడు, చైనా దేశమునకు సువార్తకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన రిక్తుడిగా చైనా దేశానికి సువార్తకు వెళ్ళాడు. తండ్రి బాధపడ్డాడు. తర్వాత తండ్రి అది అప్పచెప్పేశాడు. ఆ పరిచర్య ఆయన ధనాన్ని చనిపోయే ముందు పంచాడు. ఆయన ఆస్తి వచ్చింది 5 లక్షల రూపాయల ఆస్తి వస్తే 5 లక్షల రూపాయలు కూడా చైనా దేశంలో సువార్త ప్రకటన కొరకు ఇచ్చివేశాడు. 10వ వంతు సేవకిస్తాం సహజంగా. ఆయన 90% సేవకి ఇచ్చేశాడు. 10% తన కాబోయే భార్యకు అది అప్పచెప్పాడు. మరి ఆమె ఇంకా గొప్ప వ్యక్తి. ఆ డబ్బును ఆమె కూడా పరిచర్యకు అప్పచెప్పి వారు తమ రిక్తులుగా వారు సువార్తలో కొనసాగారు. అది ఒకరి పాదములు ఒకడు కడుక్కునుట అంటే. దేవుని బిడ్డలారా, తగ్గించుకునుట. నువ్వు దేవుడు నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడో అక్కడ తగ్గించుకుని పరిచర్య చేయుట, నిన్ను నీవు రిక్తునిగా చేసుకునుట, అది పరిచర్య యొక్క లక్షణం. నేను మిమ్మల్ని ఈ మోడల్లో, ఈ యొక్క ఇన్కార్నేషనల్ మోడల్లో మిమ్మల్ని పంపిస్తూ ఉన్నా. సంఘ చరిత్రలో ఇంకా అనేక మంది ఉన్నారండి, అనేక మంది ఉన్నారు. వారికి ఉన్నదంతా కూడా విడిచిపెట్టి తమ తగ్గించుకుని పరిచర్య చేసిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన పాదములు క్రీస్తు కడగటానికి అప్పగించుకున్నట్లయితే, మనము క్రీస్తు మనకు ప్రభువుగా ఉన్నట్లయితే, మనము ఒకరి పాదములు ఒకరు కడగగలం. ఈ యొక్క ఇన్కార్నేషనల్ మోడల్ ఆఫ్ మినిస్ట్రీ మనకి జీవితంలో మనం కలిగిన వారంగా ఉంటున్నామా? ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి. క్రీస్తు వలె మనం పరిచర్య చేయాలి. మరి క్రీస్తు వలె మనం పరిచర్య చేయుటకు ఇష్టపడు వారముగా ఉండాలి. మన సహవాసం యేసురత్నం అయ్య గారు మనకిచ్చినటువంటి పునాది ఇదే, ఇన్కార్నేషనల్ మోడల్ ఆఫ్ మినిస్ట్రీ. ఒకసారి మరి మన ఆక్వీడ్లో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దగ్గరగా మరి ఆ సంవత్సరం 30,000 మంది వరకు వచ్చుంటారు. కొంతమంది తమిళనాడు నుండి వచ్చారు. అయ్యగారి యొక్క సంగతి విని మరి కొంతమంది తమిళనాడు నుంచి యేసురత్నం అయ్యగారిని చూడటానికి వచ్చారు. సహజంగా మరి నాయకులైన వారు హంగు ఆర్బాటు ఉంటుంది. ఒక కారులో దిగుతారు, 4-5 బాడీ గార్డులు ఉంటారు, స్టేజ్ మీద కూర్చుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి అవకాశం ఉండదు. మరి వారు మనసులో అటువంటి వ్యక్తి దిగుతాడు రోజు, మరి ఆయన చూద్దామని 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బుక్ స్టాల్లో ఉన్న వారిని అడిగారట, అయ్యా అక్కడ యేసురత్నం అయ్య గారిని మేము చూడాలని వచ్చాము, చెన్నై నుండి వచ్చాము, ఎక్కడున్నారండి అని అంటే, ఆయన పందిరిలోనే ఉన్నారు, ఆ వెనకాల ఉన్నారు. మరి ఆ బుక్ స్టాల్ దగ్గర ఎవరో వస్తే వారితో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆయనకు తెలిసిన వారే, వారికి ప్రార్థన చేస్తున్నారు. ఈయనేనండి యేసురత్నం అయ్య గారు అని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అరే, ప్రజల్లో కలిసిపోయిన వాడు నాయకుడా? ప్రజలకు వెలుపల కనపడతలేదు ఈయన, ప్రజల్లో ఉన్నవాడు, ఈయనకి సెక్యూరిటీ లేదు, ఇదేంటి? అవును, అదే ఇన్కార్నేషనల్ మోడల్ ఆఫ్ మినిస్ట్రీ. తగ్గించుకొని చేసేటువంటి పరిచర్య అదే. ఆయన ఎప్పుడు కూడా తాను గొప్పగా ఎంచుకొనలేదు, ఉన్నతమైన వాడుగా ఎంచుకొనలేదు. ఆయన తన యొక్క ఆయన తన యొక్క విశ్వాసమైన వారు అందరినీ కూడా ఎరిగిన వారుగా ఉంటున్నారు. ఒక్కొక్క గృహాన్ని దర్శించారండి. ఆ ఇన్కార్నేషనల్ మోడల్లో యేసురత్నం అయ్య గారి యొక్క పరిచర్యలో దీవించబడిన వారు అనేకమైన స్టోరీస్ నాకు చెప్పారు. ఒక స్టోరీ అదేమిటంటే, ఆయన అవసరతలో ఉన్న గృహాలకు వెళ్ళి వారికి ఆర్థికంగా సహాయం చేయటం.
వారికి ఉద్యోగాలు లేకపోతే ఆయనకు తెలిసిన వారితో మరి మాట్లాడించి ఉద్యోగాలు వేయించటం, వారింట్లో మరి సమస్యలు వస్తే వారింట్లో 1 దినము 2 దినములు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని మరి దేవుని సన్నిధిలో వారికి వాక్యం చెప్పి హెచ్చరిక చేసి ఆదరించి రావటం. He was seen rarely on the pulpit, but he was seen mostly among the people. ఆయన చాలా తక్కువగా వేదికల మీద కనపడేవారు, ఎక్కువగా ప్రజల మధ్య ఉండేవారు. ఇన్కార్నేషన్ మినిస్ట్రీ అన్నీ చదివించి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎవరైనా సేవ చేయాలని ఆశపడుతున్నట్లయితే డూ ద మినిస్ట్రీ in the model that Christ had set for us. Don't do the ministry outside of the model that Christ has set for us. అందుకని పేతురు ఒక గొప్పదైనటువంటి హెచ్చరిక చేస్తున్నాడు. దయచేసి చూద్దాం పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్తుంటున్నాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతోను కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు కాయుడి. ఎలా కాయమంటున్నాడు? ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక దేవుని చిత్త ప్రకారము కాయుడి అని చెప్తుంటున్నాడు. మరి 3వ వచనము, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు కాక మందకు మాదిరిగా ఉండుడి. మందకు మాదిరిగా ఉండుడి. 5వ వచనంలో ఏమంటాడంటే, దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మును మీరు అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఈ మోడల్ ఆఫ్ మినిస్ట్రీని క్రైస్తవ సంఘం నేటి దినాల్లో అడాప్ట్ చేసుకోవాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ దట్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద మోడల్ దట్ క్రైస్ట్ హెస్ గివెన్ టు డూ ద మినిస్ట్రీ, బట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. లెట్ us put a full stop and do the ministry according to the model that Christ has given to us. క్రీస్తు అప్పచెప్పినటువంటి మాదిరిలో, ఆ క్రమంలో దేవుని పరిచర్య మనం చేయవలసిన వారం ఇచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూసినట్లయితే ఆఖరి అవకాశం యూదాకు ఇవ్వబడింది. కానీ యూదా చూడండి, ఆ యొక్క వచ్చిన భాగంలో మరి ఆ యొక్క రొట్టెను పుచ్చుకున్న తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాము. 13వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుదాము. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చూసారా? కింద వచనంలో చూడండి, ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి ఈ సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే వానిలో ప్రవేశించాడు. యేసు, నీవు చేయించినది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పినో అది భోజనమునకు కూర్చున్న వాడు ఎవరికి తెలియలేదు. చూసారా? ఇక్కడ ఇస్కరియోతు యూదా మాటలన్నీ కూడా విన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఆఖరి అవకాశం ప్రభు బల దగ్గర, ఆయన ప్రాయశ్చిత్త బలిగా కాకముందు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క బల్ల దగ్గర ఉన్నాడు. ఆఖరి అవకాశం. ఇంత బోధ విన్నాడు కదా. హీ హాస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అండ్ he saw what Christ had demonstrated before him, the love, the humility, the manner
ఆఫ్ లవింగ్ ఇదంతా కూడా ఎరిగినాడు కదా. కానీ ఇస్కరియోతు యోధాకు ప్రేమ అవసరం లేదండి. ఇస్కరియోతు యోధాకు కావలసినది దేవుని రాజ్యం కాదండి. ఇస్కరియోతుకు యోధాకు కావాల్సింది ఇహలోక రాజ్యము, ఇహలోక రాజ్యములోని ఆ స్థానము కావాలి. అది ఇక జరగదని రూఢపరుచుకున్నాడు. యేసును అమ్మివేయటానికి వెళ్ళిపోతున్నాడు. ఆఖరి అవకాశం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆఖరి అవకాశం ఎప్పుడున్నదో మనకు తెలియదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో మనం సరిచేసుకుని, మన జీవితాల్లో మనము ప్రభు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన దగ్గర పశ్చాత్తాపడుతూ సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ఇస్కరియోతు యూదా ఆఖరి అవకాశమును ఆయన పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి విషయాన్ని మనం చూచి ముగించుకుందాం. దయచేసి చూడండి, 31వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుచున్నాడు. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. సరిపోతుంది. చూసారా, ఇక్కడ యేసు ప్రభువారు తాను మహిమపరచబడుతున్నటువంటి సందర్భాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు మరణము ద్వారా క్రీస్తును మహిమపరచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా తండ్రిని మహిమపరచున్నారు. మరణం ద్వారా మరి యేసు ప్రభువారు మహిమపరచబడటం చూస్తూ ఉన్నాం. ఎలాగున ఇది మహిమపరచబడటం, ఎలాగున ఇది తండ్రిని మహిమపరచబడటం, ఎలాగున యేసు ప్రభువారు ఇక్కడ తండ్రి యేసు ప్రభువారిని మహిమపరచబడటం అని మనం ప్రశ్నించినట్లయితే, పోయిన ఆదివారం ముందు మీతో మాట్లాడి ఉన్నాను. మహిమపరచబడుట అంటే మరి అది కేవలము ఇహలోక సంబంధమైనటువంటి ఆర్భాటంతో కూడినది కాదు అనే విషయాన్ని తెలియచేసి ఉన్నాను. యేసు ప్రభువారు ఇక్కడ ఎలాగ మహిమపరచబడుచున్నారు అని అంటే, మరణము ద్వారా మరణపు బలమును లేక మరణపు ముళ్ళును విరిచివేటుకును అపవాదిని ఓడించుటకు మరి ఆయన ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణము ద్వారా ఆయన మరణ ద్వారం గుండా వెళుతూ ఆయన మరణించుట ద్వారా మరణించి తిరిగి లేచుట ద్వారా మరణపు ముళ్ళుని ఆయన విరిచివేసినారు. మరణం మీద ఇంక ఎన్నటికి కూడా మరి ఆయన మన మీద మరణములకు అధికారం లేకుండా ఆయన మరణపు ముళ్ళును విరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ మహిమపరచబడుచున్నారు అని అంటే, ఆయన మరి మరణించుట ద్వారా ప్రాయశ్చిత్త బలియుట ద్వారా అనేకులకు కొరకు ప్రాయశ్చిత్త బలి అవుట ద్వారా అనేకులు తండ్రికి కుమారులగునట్లుగా మరి చేయుట ద్వారా ఆయన మహిమపరచినట్లుగా మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగున మరి తండ్రిని మహిమపరచుట ద్వారా మరి మనం చూసేది ఏంటంటే, తండ్రి క్రీస్తును మహిమపరుస్తున్నారు. ఎలాగున మహిమపరుస్తున్నాడు అంటే, క్రీస్తు ప్రభువారిని తన తండ్రి తన కుడిపార్శ్వమందు కూర్చుండపెట్టుకుంటా మనం చూడగలం. మనము తగ్గించుకున్నప్పుడు ప్రభువు మనను హెచ్చించువాడై ఉంటున్నాడు. వీటన్నిటికీ మూలాధారము ఏమిటి అంటే ప్రేమ, విధేయత. మరి మనం జీవితంలో ఇక్కడ ఆత్మీయమైన పాఠాన్ని మనము నేర్చుకునవలసిన వారమైంటున్నాం. అది ఏమిటి అని అంటే, మనము మరి తగ్గించుకునుట నేర్చుకునవలసిన వారమైంటున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనము యేసు ప్రభువారు తగ్గించుకున్నటువంటి స్థితిని గురించి మనం ధ్యానం చేసి ఉన్నాము. తిరిగి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలాగైనా హెచ్చించబడ్డారో మనం చూస్తున్నాం. 10వ వచనం నుండి చూసినట్లయితే, అందుచేత 9వ వచనం నుండి మనం చూద్దాము. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు.
పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నామం కన్నా పైనామమును ఆయనకు అనుగ్రహించాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము తండ్రిని మహిమపరుచున్నప్పుడు, ఎలా తండ్రిని మహిమపరుస్తున్నాము? ఆయనకి విధేయత చూపుట ద్వారా మనం మహిమపరుచున్నప్పుడు, తండ్రిని మహిమపరుచున్నప్పుడు, లేక దేవుని మహిమపరుచున్నప్పుడు ఆయన మనలను మహిమపరచువాడాయించినాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఇలాగున వ్రాయబడి ఉన్నది. దయచేసి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. చూసారా? ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం నుంచి 31వ వచ్చిన వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మహిమను అనేటువంటి మాటను ఒక రొమాంటిక్ వర్డ్స్లో మనం అర్థం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోలేదు. కానీ మహిమపరచబడుట, తండ్రి మహిమపరచబడుట అంటే అర్థం ఏమిటనంటే, తండ్రి చిత్తమును చేయుట ద్వారా తండ్రి మహిమపరచబడుట అనే విషయాన్ని గ్రహించి విధేయత చూపించినారు. తండ్రి క్రీస్తును ఆయన మహిమపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధానంలో యేసు ప్రభువారు చెప్తలేదు, ఎలాగైనా లోకము ఆలోచించిన రీతిగా ఆయన చెప్పట్లేదు, కానీ తండ్రి చిత్తము చేయుట ద్వారా అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు నా యొద్దకు రాలేరు, నేను వెళ్ళే స్థలమునకు రాలేరు అనే విషయాన్ని చెప్తున్నారు. అది ఎందుకు చెప్పారు ఆ మాట అని మనం ప్రశ్నించినట్లయితే, మరి పేతురు అంటున్నాడు, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు? అందుకు పేతురు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు అని అడుగుగా యేసు, నేను వెళ్ళే చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తర్వాత వచ్చేదవు అని చెప్పాడు. ఈ వెళ్ళే స్థలం మరి తర్వాత 14 అధ్యాయంలో చూస్తే మరి నేనుండే స్థలంలో మీరు నుండిలాగానని చెప్తున్నారు. కాబట్టి రెండు వేరు సందర్భాలు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఆయన ప్రాయశ్చిత్త బలిగా స్థలంకు నీవు రాలేవు అని పేతురుతో చెప్తున్నాడు. పేతురు మరి అది అర్థం చేసుకునలేక, ఆయన ప్రాయశ్చిత్త బలిగా ఊటుకు వెళుచున్నాడు అనేటువంటి ఆలోచన అర్థం చేసుకోలేక, నేను వస్తాను, నీ కొరకు నా ప్రాణము పెడతాను అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, లేదు నువ్వు 3 మార్లు బొంకుతావు, కోడి పొయ్యకముందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ఈ యొక్క ప్రాయశ్చిత్త బలిగా అయ్యేటువంటి విధేయత కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలరు, ఇంకెవరు కూడా చేయలేరు. అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేరు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. పేతురు ప్రాయశ్చిత్త బలి కాలేడు కదా, పేతురు ప్రాయశ్చిత్త బలిగా అర్పింపబడలేడు కదా. ఈ లోకంలో పాప పరిహార ప్రాయశ్చిత్త బలిగా అయ్యేది ఒక్కడే, అది శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవదేవుడు మానవుల కొరకు ప్రాయశ్చిత్త బలివుట కొరకు వచ్చినాడు. ఆయన మాత్రమే ఆ స్థలమునకు తండ్రి పంపించుచున్నటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్త బలివే స్థలమునకు ఆయన వెళుచున్నాడు, ప్రాయశ్చిత్త బలిగా అవుటకు వెళుచున్నాడు. తర్వాత వస్తావని చెప్పిన మాట దేని కొరకు అంటే, పేతురు నీవు నావలే ప్రాయశ్చిత్త బలిగా కాలేవు, కానీ నీవు సువార్త కొరకు ప్రాణము పెట్టబోతున్నావు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళు స్థలమునకు మనము వెళ్ళలేము, కానీ ప్రాయశ్చిత్త బలిగా కాలేము, కానీ సువార్త కొరకు మన ప్రాణములను అప్పగించు వారమై ఉండవలసిన వారమై ఉంటున్నాం. మరి సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది మరి పాప ప్రాయశ్చిత్త బలి కాలేదు, కానీ అనేక మంది పాప ప్రాయశ్చిత్త బలి కొరకు చనిపోయలేదు. సంఘ చరిత్రలో యేసు ప్రభువారు ఒక్కడే పాప ప్రాయశ్చిత్త బలి కొరకు చనిపోయి ఉన్నాడు. కానీ అనేక మంది వారు సువార్త కొరకు, ఆత్మల కొరకు, మరి నశించుచున్న వారిని ప్రేమించిన కారణం చేత, దేవుని ప్రేమించిన కారణం చేత నశించిన వారి దగ్గరికి వెళ్ళారు. నశించుచున్న వారిని దగ్గరికి ఎలాగ వెళ్ళినారు అని అంటే, తాము తగ్గించుకుని వెళ్ళి ఉన్నారు. తగ్గించుకుని వెళ్ళు సందర్భంలో, తగ్గించుకొని తాము సువార్త ప్రకటించిన సందర్భంలో వారు సువార్త కొరకు, సువార్త ప్రకటనలో వారు హతసాక్షులుగా చేయబడి ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం.
పేతురు ఎటువంటి మరణం పొందనన్నాడో యేసు ప్రభువారు అక్కడ తెలియచేసినారు. అంచేత పేతురు తన జీవితంలో చర్మాంకంలో మనం చూస్తున్నది ఏమిటి అంటే ఆయన తలకిందులుగా సిలువ వేయబడినాడు. సువార్త కొరకు, సిలువ ప్రకటన కొరకు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము ఇటువంటి తగ్గింపు స్వభావం కలిగిన వారంగా ఉండి యేసు ప్రభువారి యొక్క మోడల్లో సువార్తను ప్రకటన చేయడం కొరకు ఇష్టపడదాం. ఈ మోడల్ ఏమిటి అంటే ప్రేమించుట, తగ్గించుకునుట, సహోదరులను ప్రేమించుట కొరకు సహోదరుల దగ్గరకు వెళ్ళుట, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్త బలి అయినట్లయితే ఈ సిలువ వార్తను ప్రకటించుట కొరకు మన ప్రాణములను అప్పగించుటకు సిద్ధముగా ఉండుట. జిమ్ ఇలియట్ అనేటువంటి ఆయన ఆకా ఇండియన్స్ మధ్యన పరిచర్య కొరకు వెళ్ళాడు. ఆయన పరిచర్య చేస్తున్న సందర్భంలో ఆకా ఇండియన్స్ నరమాంస భక్షకులు వారు ఆయనను చంపి భోజనం చేశారు. ఆయన భార్య తర్వాత అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. నేటి దినాన ఆకా ఇండియన్స్ నరమాంస భక్షకులు సౌమ్యులై సామాన్యమైన మన వంటి మానవులుగా మార్చబడ్డారు. వారు క్రీస్తు ప్రేమను రుచి చూచారు. కారణం ఏంటంటే ఇదిగో యేసు ప్రభువారి యొక్క మోడల్లో సువార్తను వారు ప్రకటించుట. ఉదయ సమయంలో నీ జీవితంలో నీవు యేసు ప్రభువారిని గురించిన జ్ఞానం ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించాలని ఆశ ఉన్నది. కానీ ఏ మోడల్లో సువార్త ప్రకటించాలి అని నీ జీవితం నా యొక్క సంఘాన్ని ఏ మోడల్లో కట్టుకోవాలంటే ఇదిగో ఈ యొక్క ఇన్కార్నేషన్ మోడల్. యేసు ప్రభువారు మనకి అప్పగించినటువంటి యొక్క మాదిరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాదిరిలో మన యొక్క రిలేషన్షిప్స్ కలిగి ఉందాం, సువార్తను ప్రకటిస్తాం. అటువంటి కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మగనమైన తండ్రి, ఈ యొక్క ఉదయ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. లోకములో అధికారుల వలె లోకములో లోకంలో ఉన్నటువంటి విధానంలో సువార్తను ప్రకటించక మీ విధానంలో మేము సువార్తను ప్రకటించుటకు మమ్మల్ని మేము తగ్గించుకునేటువంటి స్వభావం మీరు మాకు అనుగ్రహించి నడిపించమని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తిని నజరేయుడైన యేసు నామములో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన అధికారం బట్టి గద్దించి బంధించి వెళ్ళగొట్టుకుంటున్నాం. ప్రభా, మీరు సహాయం చేయండి. మా జీవితాలు ఇటువంటి తగ్గింపు స్వభావాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని ప్రభానైనా మేము తగ్గించుకొని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తగ్గించుకున్నారో అలా తగ్గించుకున్నటకు ఎంత గొప్ప తగ్గింపు ప్రభా. ఇస్కరియోతు యూదా కూడా దేవానైనా తన పాదములను తను అప్పగించు ఇస్కరియోతు యూదా పాదములను కూడా కలిగినటువంటి తగ్గింపులో మేము ఉండుటకు కృప చూపి నడిపించమని అటువంటి ప్రేమ చేత మా హృదయాలు నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వివాహ ప్రకటన, సంతోషకరమైన వార్త మీ ముందు పంచుకుంటూ ఉన్నాను. మన బీపీఎఫ్ చర్చ్ అమీర్పేట్ సంఘ సభ్యులు, మూసాపేట్ ఆంజనేయ నగర కాలనీ వాస్తవ్యులు శ్రీ పిట్టా మోహన్ రావు గారు మరియు శ్రీమతి మెర్సీ గారుల జ్యేష్ఠ పుత్రిక కుమారి పిట్టా మోనిక యొక్క వివాహమును నాదర్ గుల్ సాయిరామ్ కాలనీ ఫేజ్ 2 వాస్తవ్యులు అడ్వెంట్ లూథరన్ సంఘం సంతోష్ నగర్ సంఘ సభ్యులు శ్రీ కటిక విజయ్ కుమార్, శ్రీమతి కటిక విజయ్ కుమారి గార్ల జ్యేష్ఠ పుత్రుడు శ్రీ కటిక సందీప్ తేజ్కు ఇచ్చి వివాహాన్ని ఈ నెల అనగా అక్టోబర్ మాసం 21వ తారీఖు ఉదయమున 9:30 గంటలకు అడ్వెంట్ లూథరన్ సంఘంలో జరిపించుటకు పెద్దలు నిశ్చయించున్నారు. ఈ వివాహమునకు హేతుబద్ధమైన కారణము, వివాహం జరగకూడదని హేతుబద్ధమైన కారణము ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయాలి, లేనట్లయితే మరి మౌనంగా ఉండాలి. ఈ యొక్క వివాహం కొరకు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇది మొదటి ప్రకటన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదా తోడై నడిపించును గాక. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
ఈ